హన్మకొండ జిల్లాలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వాహనాన్ని ఢీకొట్టింది ఒక బోర్వెల్స్ లారీ. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోతే 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. గాయాలైన వారికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ క్రాస్ రోడ్డు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది ఒక బోర్వెల్ లారీ. మృతులు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సుదన్పల్లికి చెందినవారుగా గుర్తించారు. పెళ్ళైన కొద్ది గంటలకే ఈ ఘటన జరగడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికే 12 మందికి తీవ్ర గాయాలవగా అందులో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరొక 3 ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో. మనం స్క్రీన్లో కూడా చూస్తున్నాం. రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి బొలీరో వాహనాన్ని వెనక నుంచి చాలా వేగంగా వచ్చినటువంటి ఒక లారీ ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. బోర్వెల్ లారీగా మనకు కనిపిస్తుంది. మనం క్లియర్గా చూడొచ్చు. ఢీకొట్టిన తర్వాత అదిగో బొలీరో వాహనం పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. పూర్తిగా నుజ్జు అయిపోవడాన్ని చూస్తున్నాం. మొత్తం 15 మంది ఆ వాహనంలో ఉన్నారు. 15 మందిలో 3 ప్రాణాలు కోల్పోయారు. 12 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. అందులో 5గురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన అసలు జరగడానికి కారణం ఏంటి? చూస్తూ ఆ బొలీరో వాహనాన్ని అలా ఢీకొట్టడం ఏంటి అనేది ఇంకా ఎవరికి అర్థం కాని పరిస్థితి. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరత్నం, అసలు ఏం జరిగింది? ఆగి ఉన్న వాహనాన్ని బోర్వెల్ లారీ ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ఎలా జరిగింది ఈ ఘటన? పోలీసులు ఏమంటున్నారు? నిన్న రాత్రి సిద్దిపేట హనుమకొండ జాతీయ రహదారి పైన కూడా ఇక్కడ ఒక ఆగి ఉన్నటువంటి బొలెరో వాహనాన్ని వెనుక నుండి వేగంగా ఒక బోర్వెల్ లారీ వచ్చి ఢీకొట్టడంతో అక్కడ ఉన్నటువంటి బొలెరో వాహనం రోడ్డు పై నుండి ఎగిరి కింది ఉన్నటువంటి ప్రాంతాల్లోకి పడిపోయింది. దీంట్లో ఒక పెళ్లి బృందం అయితే ఉంది. ఆ పెళ్లి బృందం కూడా ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ పెళ్లి బృందం వెళ్లి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే కొత్తపల్లి గ్రామ శివార్లో ఈ ఆగి ఉన్నటువంటి బొలెరో వాహనం అంటే చీకట్లో కొద్దిగా చిన్న పని మీద వాళ్ళు బొలెరో వాహనం కూడా చిన్న సైడ్ కు పార్క్ చేశారు. అది క్రాస్ రోడ్ దగ్గరికి రాగానే ఇక్కడ బోర్వెల్ వాహనం మాత్రం వేగంగా వచ్చి ఆ ఢీకొంది. వెంటనే అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అందులో ఉన్నటువంటి 14 ఏళ్ల బాలిక మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రుల్ని ప్రస్తుతానికి వరంగల్ ఎంజీఎం కు తరలించారు. అందులో ఇక్కడ 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 5గురి పరిస్థితి కూడా తీవ్రంగా విషమంగా ఉంది. ఇక్కడ మృతులు మాత్రం మహబూబాబాద్ జిల్లా కుర్వి మండలం సదన్పల్లి గ్రామానికి చెందినటువంటి వారుగా ఉన్నారు. ఇప్పటికీ 5గురి పరిస్థితి మాత్రం విషమంగా ఉండడంతో ఇక్కడ ఎంజీఎం లో చికిత్స అందిస్తున్నారు. ఈ పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎంజీఎం కు వెళ్తున్నటువంటి క్షతగాత్రులతోటి కూడా ఉదయమే రాత్రి నుండే క్షతగాత్రులతోటి ఆహాకారాలతోటి ఎంజీఎం పరిసర ప్రాంతాలు కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే బోర్వెల్ వాహనం ఎవరిది అనే దాని మీద పోలీసులు కూడా తీసుకుంటున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి డ్రైవర్ దానికి సరైన కారణాలకు సంబంధించి కూడా వివరాలు తెలియజేసుకుంటున్నారు. క్రాస్ రోడ్ లో ఉండి వెంకటరత్నం, డే టైమా నైట్ టైం జరిగిందా ఈ ఘటన? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకు? రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా అక్కడ పార్క్ చేసినటువంటి వాహనం అంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాహనాన్ని కూడా సైడ్ కు పార్క్ చేశారు. ఇది కార్నర్ లో పార్క్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వేగంగా వస్తున్నటువంటి లారీ సడన్ గా కనిపించకపోవడంతో బలంగా ఢీకొట్టడంతో అది రోడ్డు మీద నుండి వెళ్లి కూడా కిందికి వెళ్లి పల్టీలు కొట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే రోడ్డు మీద ఉన్నటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి బోర్వెల్ వాహనము అలాగే రోడ్డు కింద ఉన్నటువంటి బొలెరో వాహనాన్ని మనం చూస్తుంటే అక్కడ పరిస్థితి ఏందో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే వెంటనే ఉన్న సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకొని సహాయక చర్యలు కూడా చేసి ఇక్కడ క్షతగాత్రులను కూడా ఎంజీఎం కు తరలించారు. ఆ ఎంజీఎం కు తరలించిన తర్వాత అక్కడ కూడా ఒక 5గురి పరిస్థితి విషయం ఉంది. 14 ఏళ్ల బాలిక మాత్రం అక్కడే స్పాట్ గా చనిపోయినటువంటి పరిస్థితి నందు. రైట్. థ్యాంక్ యూ వెంకటరత్నం. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నట్లుగా తెలుస్తుంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్పల్లికి చెందినటువంటి యువతిని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడితో ఇచ్చి పెళ్లి జరిపించారు.
పెళ్లి వేడుకలో భాగంగా వధువు బృందం వరుడింటికి తిరిగి మహబూబాబాద్కు బయలుదేరింది. ఈ క్రమంలో గోపాల్పూర్ వద్ద ఈ బొలీరో వాహనాన్ని వారు ఆపినట్లుగా తెలుస్తుంది రోడ్డు పక్కన. దీంతో ఒక్కసారిగా వెనక నుంచి వచ్చినటువంటి లారీ ఆ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఒక శుభకార్యానికి వెళ్ళి పెళ్లి జరిపించి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాత్రి సుమారుగా 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మరి ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి? కొంచెం టర్నింగ్, ఒక స్మాల్ టర్నింగ్ అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఆ టర్నింగ్ సమయంలో ఏదైనా ఈ ఘటన జరిగిందా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? అంటే ఏదైనా బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం కానీ, లేదంటే డ్రైవర్ ఇంకేదైనా డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం కానీ, లైక్ మద్యం మత్తులో ఉండడం లాంటివి కానీ, ఇలా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు కారణం ఏంటి ఈ ఘటనకు సంబంధించి అని మనం ఒకసారి ఆ బొలీరో వాహనం పరిస్థితిని చూస్తున్నాం. ఎంత దారుణంగా ఉంది. ఒక్కసారిగా బోర్వెల్ వాహనం వచ్చి ఢీకొట్టడంతో బొలీరో వాహనం అంతా కూడా, అప్పటికి సహజంగా ఇప్పుడు వస్తున్నటువంటి నార్మల్ కార్స్తో పోల్చుకుంటే బొలీరో వాహనాలు చాలా బలంగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వాటి బాడీస్. అయినప్పటికీ కూడా పూర్తిగా అంత దారుణంగా దెబ్బతిన్నదంటే చాలా బలంగా వచ్చి ఢీకొట్టింది అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే చాలా వేగంగా వెనక నుంచి ఆ వెహికల్ వచ్చింది అనేది క్లియర్గా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఆ వెనక భాగం అంతా కూడా ఎలా షేప్ అవుట్ అయిపోయింది అనేది. ఈ నేపథ్యంలో అంత భారీ కుదుపుకి ఒక్కసారిగా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చిందరవందరగా పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ వాహనంలో గాయాలతో, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది ఒక్కసారిగా. ఈ ఘటనకు సంబంధించి వివరాలు విని ఆ పెళ్ళింట్లో ఉన్న వాళ్ళు సైతం ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి బంధువులందరూ కూడా, కుటుంబ సభ్యులు, బంధువులు. ఒక పక్క పెళ్ళికి వెళ్ళి వస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. కుటుంబాలన్నీ చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇంత భారీ విషాదం జరగడం, ఇంత భారీ యాక్సిడెంట్ జరగడం, ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, 5గురికి ప్రజెంట్ కండిషన్ సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. అలాగే మరింత మంది గాయాలైనటువంటి పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. సో చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. కుటుంబాలన్నీ కూడా దిగ్భ్రాంతిలో ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే. ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది అనే వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది.